రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పరిశోధనలు చేపడుతున్నామని ఐఏఆర్ఐ డైరెక్టర్ ఉపకులపతి డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అన్నారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విస్తృత పరిశోధనలు, సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం దక్కింది. వ్యవసాయ రంగంలో ఆరోగ్యకర ఉత్పత్తుల దిశగా పరిశోధనలు చేస్తున్నామంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ఐఏఆర్ఐ, ఆ సంస్థ డైరెక్టర్గా నేతృత్వం వహిస్తున్న డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారికి అరుదైన గౌరవం లభించింది. హరిత విప్లవం పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పేరిట ఒక పురస్కారం అందజేశారు. ఆయన వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి వ్యవసాయ పరిశోధనలో విశేషమైన పరిశోధన చేశారు. ఎన్నో ఆవిష్కరణలకి కృషి చేశారు. అవన్నిటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఒక మారుమూల గ్రామం నుంచి పుట్టి అంచెలంచెలుగా ఒక దేశ స్థాయిలో అత్యున్నత సంస్థకు అధిపతిగా సేవలు అందిస్తున్నారు. ఆ సంస్థలో కూడా అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా మీకు ఈటీవీ తరఫున శుభాకాంక్షలు. మన హరిత విప్లవం పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పేరిట మీరు పురస్కారం దక్కించుకున్నారు. స్పందన ఏంటి సార్? చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు మీద ఈ అవార్డు రావటం చాలా గర్వకారణం అండి. అంటే వ్యవసాయ రంగం సంక్షోభం నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ సంస్థకి నేతృత్వం వహిస్తున్నారు. ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు? అంటే విద్యాపరంగా కావచ్చు, తర్వాత పరిశోధనలు, విస్తరణ రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు? ఐఆర్ఐ దాన్ని పూసా సంస్థ అంటారు. కనీసం 600 శాస్త్రవేత్తలు అక్కడ ఉన్నారు. మా కృషి ఏంటంటే ముఖ్యంగా వాతావరణం చాలా ఛాలెంజ్గా ఉంది. నేల ఆరోగ్యం తగ్గిపోతుంది, నీటి వసతులు తగ్గిపోతున్నాయి, తర్వాత ఫుడ్ వేస్టేజ్ పెరుగుతూ ఉంది, వాతావరణం మార్పులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. వీటన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ మన ఒక రీసెర్చ్ అంటే పరిశోధనలు దానివైపు మోల్డ్ చేస్తూ కొత్త వంగడాలు అంటే వాతావరణానికి అనుకూలమైన వంగడాలు, మిషన్స్ తయారు చేయటం, నేల ఆరోగ్యాన్ని పెంచడం, పెస్టిసైడ్ తగ్గించి ఎలా మనము ఒక నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకొచ్చి ఎట్లా ఒక సేఫ్ ఫుడ్ సిస్టమ్ అందించే ప్రక్రియ జరుగుతుంది. గతంలో మీరు క్రీడా నార్మ్ సంస్థల్లో కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. మీకు రైతులతో కలిసి మమేకమై పనిచేశారు. ఆ అనుభవాలు ఏంటి చెప్పండి సార్? క్రీడాల్లో పనిచేసిన నేను 15 ఏళ్ళు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో ఉన్నాను. వాతావరణ అనుకూల వ్యవసాయం తయారు చేయటము అనేది అందులో అంటే భారతదేశంలో ఇంకా 45% వర్షం మీద ఆధారపడిన వ్యవసాయం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భారతీయ వ్యవసాయం సుస్థిరంగా ఉండాలంటే వాతావరణ అనుకూలమైన వ్యవసాయం ఉండాలి. దాన్ని తయారు చేశాము. దాంతోపాటు నేలలో కార్బన్ శాతం తగ్గుతూ ఉందండి. దాన్ని పెంచడానికి చాలా టెక్నాలజీస్ తయారు చేశాము. అంటే వేరు రాష్ట్రాలకు వేరు మోడల్స్ తయారు చేయటం ఉంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని సమగ్రంగా వ్యవసాయం చేయటం, ఆ మోడల్స్ తయారు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే వాతావరణము ఈ దేశం మొత్తం మీద బెట్ట వచ్చినప్పుడు మన ఆహార భద్రతను ఎలా ఉంచాలి అనేది ముఖ్యంగా తీసుకొని దేశం మొత్తం మీద ఒక నిక్రా ప్రాజెక్ట్ కూడా జరిగింది. అక్కడ చేయటం జరిగింది. 100 సంస్థలతో కలిసి పనిచేసాము నిక్రా. దాంతోపాటు ఈ 637 జిల్లాలకి అగ్రికల్చర్ ఆకస్మిక ప్లాన్స్ అన్నమాట. బెట్ట వస్తే ఏం చేయాలి, వర్షం ఎక్కువ వస్తే ఏం చేయాలి, తక్కువ వస్తే ఏం చేయాలి అనేది ప్రణాళికలు చేశాము. తర్వాత అవి కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టేట్స్లో. తర్వాత 151 వాతావరణ అనుకూల గ్రామాలు తయారు చేశాము. ఆ మోడల్స్ చాలా రాష్ట్రాలు ఆ మోడల్స్ని చాలా రిప్లికేట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా క్రీడాలో రైతులతో కలిసిమెలిసి వాళ్ళ నిర్ణయాలని మధ్యలో పెట్టుకుంటూ ఈ పరిశోధనలు, ప్రోగ్రాంలు గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామం అనిగండ్లపాడులో జన్మించారు. బాల్యంలో చిన్నప్పుడు ఒక చిన్న రైతు కుటుంబంలో వీధి దీపాల కింద కూడా చదువుకున్నా అన్నారు. అలాంటిది మీరు అంచెలంచెలుగా ఎదిగారు. ఒక శాస్త్రవేత్తగా ఐఆర్ డైరెక్టర్ హోదాకు స్థాయికి చేరారు. ఈ పరిణామ క్రమంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే వీధి దీపాలు కాదు, లాంతర్లు పెట్టుకొని చదివేవాళ్ళం. మాకు స్కూల్ కూడా లేదు. అది 6వ క్లాస్ నుంచి 9వ తారీఖు వరకు స్కూల్ లేదు. ఒక రామ టెంపుల్ వరండాలో చదువుకునేవాళ్ళం. కష్టాలు ఉన్నాయి, కానీ ముందుకెళ్ళి కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్ళాము. బట్ తల్లిదండ్రుల ప్రోద్బలం అందరితోటి తీసుకెళ్ళి
ఐఆర్ఐలో చదవటం, తర్వాత ఐఆర్ఐకి మళ్ళీ డైరెక్టర్గా అవ్వటం అనేది చాలా సంతోషకరమైనది, గర్వకారణంగా ఉంటుంది. హరిత విప్లవం సమయంలో కీలక పాత్ర పోషించిన ఐఏఆర్ ఆ సంస్థ అనేది ఒక వ్యవసాయ రంగంలో అభివృద్ధి, అలాగే కొత్త వంగడాల వృద్ధితో పాటు శాస్త్రవేత్తలకు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడంలో ఒక ప్రసిద్ధి. అలాంటి సంస్థను డైరెక్టర్గా చేరిన తర్వాత ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు? ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పనిసరిగా ఒక వెరైటీలు తయారు చేస్తున్నాము. అలానే నీళ్ల సమస్యను తీర్చే టెక్నాలజీస్ ఉన్నాయి, వాతావరణం సమస్య టెక్నాలజీస్ ఉన్నాయి, అట్లనే నేల ఆరోగ్యం పెంచటం, తర్వాత ఇవన్నీ కూడా ఒక ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ లాగా చేయాలి. అంటే రైతు పొలం అనేది ఒక రీసెర్చ్ ల్యాబ్, ఒక పరిశోధనాత్మకమైన ప్లాట్ఫామ్ అన్నమాట. రైతుకి సమస్యని మనసులో పెట్టుకొని దాన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, దానికి సొల్యూషన్ ఎట్లా చేయాలి అనేది ఒక ముఖ్యమైన ఒక ఆలోచన పరంగా తీసుకొచ్చు. ప్రొడక్షనే కాదు, దానికి ఒక వాల్యూ ఎడిషన్, అంటే ఒక టమాటాలు కానీ, లేకపోతే ఏదన్నా ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, లేకపోతే కాకరకాయలు కానీ, కాకరకాయలుగానే కాకుండా ఒక చిప్స్ రూపంలో చేసి సంవత్సరం ఎట్లా ఒక వాల్యూ ఎడిషన్ చేస్తే రైతుకు ఆదాయం పెంచే మార్గాలు అలా ఉంటాయి. అలానే అంకుర సంస్థలు అనేది, అంటే కొంత వ్యవసాయం అనేది ఎఫిషియన్సీతో ఉండాలి, కొత్త ఐడియాలు రావాలి, యువత రావాలి. వీళ్ళందరూ ఉన్నప్పుడు దానికి ఆ ఎఫిషియన్సీ పెంచుతుంది. ఆ ఎఫిషియన్సీ పెంచినప్పుడు అంకుర సంస్థలకి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్నాము. దాంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, అంటే ఒక రైతులు కలిసి పనిచేసి వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ ఎలా పెంచాలి, దానికి మార్కెటింగ్ కానీ, ఇన్పుట్ పర్చేజ్ కానీ కలిసిమెలిసి ఒక రైతుల్ని అలాంటి మోడల్స్ తయారు చేస్తాము. దాంతోపాటు ముఖ్యంగా ఒక పెస్టిసైడ్స్ ఒకప్పుడు మనకి ఆహార భద్రత లేనప్పుడు మనకు ఫెర్టిలైజర్స్, ఎరువులు, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసాము, పెస్టిసైడ్ ఎక్కువ వేసాము. దాన్ని తగ్గించి ఒక ఆర్గానిక్ సేఫ్ ఫుడ్ సిస్టమ్స్ ఎట్లా తీసుకురావాలి, అలానే దానికి ఒక నేచర్తో సమకూలంగా ఉండే ఒక పెస్టిసైడ్స్ ఎలా తీసుకురావాలి అనేది కూడా మనం ఇంపార్టెంట్ స్ట్రాటజీగా ఉంది. ఈ ఏడాది భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో రాబోతుంది అంటున్నారు. దాన్ని సూపర్ ఎల్నినో అంటున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతున్నారు, ప్రత్యేకించి భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది? అంటే ఎల్నినో అనేది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి రిపిటేషన్ అప్పుడు అవుతుంది. ఇప్పుడు 2014లో ఉంది, 16, 17, 2009లో బాగా డ్రౌట్ వచ్చింది. తర్వాత 3 ఒక సైకిల్ లాగా వస్తూ ఉంటుంది. కానీ మన అనుభవం ఏం చెప్తుందంటే గత 10-15 సంవత్సరాల్లో ఈ ఎల్నినో, లానినో ఎక్కువ వర్షం తక్కువ వచ్చినా సరే మనం వ్యవసాయం ప్రొడక్షన్ చూస్తుంటే గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. దాన్ని బట్టి ఒకటి అర్థమయ్యేది ఏంటంటే భారతదేశంలో టెక్నాలజీ రైతులు ఉపయోగిస్తున్నారు. రెజిలెంట్, ఒక అనుకూలమైన వాతావరణం, వ్యవసాయ అనుకూలంలో రైతులు ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్ల రెజిలెన్స్ ఉంది. అందువల్ల అంటే కొన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే వ్యవసాయం ప్రొడక్షన్ భారతదేశం లెవెల్లో మొత్తం, అంటే కొన్ని రాష్ట్రాలు తగ్గొచ్చు, కొంత ఉండొచ్చు, మొత్తం భారతదేశంలో మొత్తం ఫుడ్ ప్రొడక్షన్ స్టేబుల్గా పెరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టు క్రాపులు, అవి విత్తనాలు మార్చుకోవాలి. ఇటీవల కాలంలో అధిక దిగుబడుల కోసం అని చెప్పి రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. ఆ ప్రభావం వల్ల భూసారం తగ్గిపోతుంది, గాలి కాలుష్యం అవుతుంది, నీటి నాణ్యత తప్పడిపోతుంది. ఈ క్రమంలో ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సవాళ్ళ నుంచి మనం ఎలా బయటపడవచ్చు అంటారు? తప్పనిసరిగా అవేర్నెస్ ఉందండి. దేశం మొత్తంలో కూడా చూస్తే ఇప్పుడు మనకి ఆహార భద్రత చాలా ఎక్కువగా ఉంది. అందువలన ఇప్పుడు మనకి ఆరోగ్యకరమైన పంట వైపు దృష్టి రావాలి, వేయటం తగ్గించాలి. దానికంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు వేసేవాళ్ళం, పిల్లి బెసరు వేయటం కానీ, ఇది పశువుల చెత్త ఇవన్నీ వేయటం వల్ల అవన్నీ చాలా అంటే ఒక్కొక్క ఇంట్లో గేదెలు తగ్గిపోవటం వల్ల ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఈజీగా ఉండటం వల్ల అది కొనేసి వేస్తున్నారు. ఇంకొక ప్రధాన ఆహార పంట వరి, అలాగే పత్తి, ఈ 2 పంటలే మేజర్ ఆయకట్టును ఆక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటల మార్పిడి ఆవశ్యకత రైతుల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఉందండి. వరి ఇప్పుడు మనకి దేశానికి ఇట్లనే ఇదే కొనసాగితే కనీసం మన వ్యవసాయ భూమిలో సగం శాతం రైస్ అయిపోద్ది. తినేవాళ్ళు తగ్గుతున్నారు, వరి పంట పెరుగుతూ ఉంది. కాబట్టి వివిధీకరణ అనేది రావాలా, కమర్షియల్ క్రాప్స్ వైపు ముందుకెళ్ళాలి, పప్పు దినుసుల వైపు వెళ్ళాలి. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆయిల్ సీడ్, నూనె గింజలు మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియెన్సీ ఉండాలి.
తర్వాత మెడిసినల్ అరోమేటిక్ క్రాప్స్ అంటే హై వాల్యూ క్రాప్స్ లైక్ అవన్నీ ఉండాలి. ఆ రకంగా ముందుకెళ్ళాలండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఏఆర్ క్యాంపస్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రులు కూడా మన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి కూడా కేటాయిస్తామని చెప్పారు. ఎప్పట్లోగా మనం దక్షిణాది క్యాంపస్ మనం చూడవచ్చు కార్యరూపం దాలుస్తుంది. ఐఆర్ఐ అస్సాంలో పెట్టారు, జార్ఖండ్లో పెట్టారు. సౌత్ క్యాంపస్ పెట్టాలని వీళ్ళు చాలామంది అడుగుతున్నారు. కొంత ఏదో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదో రిక్వైర్మెంట్ వచ్చింది. అది ఫుల్ఫిల్ అయితే బాగుంటుంది. బట్ ఎంత టైం పట్టుద్ది అనేది కాల వ్యవధి మనం చెప్పడం కష్టం. ఐఆర్ఐ డైరెక్టర్గా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? రాబోయే రోజుల్లో దాన్ని ఎలా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వ్యవసాయం సుస్థిరంగా ఉండాలి, లాభసాటిగా ఉండాలి. మనం చేసే పరిశోధనలు రైతులతోటి కలిసి బాగా ఇంకా అంటే కలిసి చేస్తున్నాం ఇప్పుడు, ఇంకా బాగా కలిసిమెలిసి వాళ్ళ ప్రయారిటీస్ తీసుకోవాలి. 2047 అంటే మనం 100 సంవత్సరాలు మనము భారతదేశం స్వతంత్రం కంప్లీట్ చేస్తుంది. 100 years వికసిత్ భారత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పటికి మనకి గోధుమలు వరి కంటే కూడా మనకి కూరగాయలు ఎక్కువ కావాలి. 3 రెట్లు కూరగాయలు అవసరం ఉంది ఇప్పటికంటే. పాలు ఎక్కువ కావాలి, అట్లనే పండ్లు ఎక్కువ కావాలి. వాటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. న్యూట్రిషన్ వైపు ఒక కార్బోహైడ్రేట్ ఒక సీరియల్ డైట్ కాకుండా న్యూట్రిషన్ వైపు బాగా ఉండాలి. రైతు బిడ్డలు కనీసం కొంతమంది అన్న వ్యవసాయం కంటిన్యూ చేసే పరిస్థితి తీసుకురావాలని నా ఆశ, నా మార్గం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇది రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని సుస్థిరంగా తీర్చిదిద్దడంతో పాటు రైతుల ఆదాయాలు పెంచడం ఒక ఎత్తు అయితే, ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు పండించడం కూడా మరో ఎత్తు అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాలనే తమ లక్ష్యం అని చెప్పి డాక్టర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.